చంటి చెంచలమని తలుచుకుంటేనే చాలు వణికిపోతూ ఉంటాడు. ఒక్క నిమిషంలో బాబాయ్ ఆ మీసాలైన వచ్చి నన్ను రక్షించకపోతే ఆ తుపాకీ గుండు తగిలి నేను ఏమైపోయేవాడినో బాబాయ్. కనీసం నేను చచ్చిపోయానన్న విషయం మా అమ్మకైనా తెలిసనిచ్చేవాళ్ళో కాదో. నాకు చాలా భయమేసింది బాబాయ్ అనేది చెప్తూ ఉంటే ఇక వాళ్ళ బాబాయ్ ఉండి ఒరే అదృష్టం అనేది ప్రతిసారి కలిసి రాదురా. ఈసారి నీ నా అదృష్టమే కాపాడింది. వీళ్ళు పెద్దోళ్ళతో పెట్టుకోకూడదురా. నా మాటిని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని అయితే అంటూ ఉంటే లేదు బాబాయ్ మా అమ్మ పరిస్థితి నీకు తెలిసిందే కదా. మా అమ్మకి బాగు చేయించుకోవాలి. మా ఊర్లో ఒక మంచిగా పొజిషన్లో ఉండాలి బాబాయ్. అందుకే నేను ఎంత కష్టమైనా సరే పెట్టేవాళ్ళు కొడతారు బాబాయ్. దానికోసమే ఇలా చేస్తే ఎలా బాబాయ్ అని అయితే అనుకుంటూ నేను వెళ్ళను బాబాయ్ని మొండికేస్తాడు. మరోవైపు సింధూర వాళ్ళ అత్తమ్మకి నిజం చెప్పలేక చాలా భయపడుతూ బాధపడుతూ ఒళ్ళో పడుకొని బాధపడుతూ ఉంటుంది. చంచలమ్మ కూడా సింధూరాని ఒక చిన్న బిడ్డలాగా అంటే తన కన్న కూతురే అన్నట్టుగా ఫీల్ అయ్యి తనని బాగా చూసుకుంటూ ఉంటుంది. మరి చంచలమ్మనేమో వాళ్ళ భర్త బాగా హెచ్చరిస్తాడు. నువ్వు చేసింది చాలా తప్పు. అతను కూడా ఒక అమ్మ కన్న బిడ్డే కదా. తన ప్రాణం పోతే ఆ అమ్మ ఎంత విలువలాడుతుంది. నీ బిడ్డ ప్రాణం పోతేనే నువ్వు అంతగా ఇదైపోతున్నావే. మరి ఆ అబ్బాయి విషయంలో కూడా అలానే కదా చంచలమ్మ. ఒక్కసారి ఆలోచించు. జరగరానిది ఏమైనా జరుగుంటే ఎలా చెప్పు. నీకంటూ నేనున్నాను. నాకు నువ్వున్నావు. ఆ బిడ్డకి వాళ్ళ అమ్మ ఒక్కటే కదా. మన దగ్గర పనిచేసే వాళ్లకు మనమే అమ్మా నాన్నలం అవ్వాలి చంచలమ్మ అనేది చెప్పి తన పద్ధతిని మార్చుకోమంటాడు. అలాగే సింధూర గదిలోకి ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదు అనేది నువ్వే నిర్ణయించి ఒక పద్ధతి ప్రకారం ఇంట్లో వాళ్ళని నడిపించు అనేది చెప్పడంతో ఇక చంచలమ్మ ఇంట్లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఏ ఒక్కరు నాకు తెలియకుండా నా కోడల గదిలోకి అడుగు పెట్టడానికి లేదు అన్నట్టు రవిబాబును ఉద్దేశించి ఇంట్లో వాళ్ళందరినీ ఉద్దేశించి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకొకసారి నా కోడల విషయంలో ఏ తప్పు జరగకూడదు.